బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. అనకచెర్లతో తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేదు, నష్టం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రౌడీలను సమీకరిస్తున్న జగన్, మంత్రి పయ్యావుల. తెలంగాణ సీఎంకు నదీ పరివాహక ప్రాంతాలు కూడా తెలియవు, హరీష్ రావు. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్ధత కావాలంటే కేంద్రంతో చర్చిస్తామన్నారు. బనకచెర్లతో ఎవరికీ నష్టం ఉండబోదన్నారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు అన్నారు. మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభమన్నారు. తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై తానెప్పుడు అభ్యంతరం చెప్పలేదన్నారు. దానికి సెపరేట్ ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే. కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు. ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు, నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధత కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నా నేను, అది కరెక్ట్ కాదు. అదేమ్మా, ఎవరికెవరు రాసిస్తారు? కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు, అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. రౌడీలను సమీకరించి రాష్ట్రాన్ని భయపెట్టాలని జగన్ అనుకుంటున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వైసీపీ తిరుగుబాటు ప్రభుత్వంపై కాదు, ప్రజలపై అన్నారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శలేంటని కేశవ్ ప్రశ్నించారు. రప్ప అంటూ ఎవరిని నరుకుతారని నిలదీశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నీ కూడా రాష్ట్రంలో రౌడీలారా నా వెనక రండి, నేను మీకున్నాను అని ఒక భరోసానిచ్చే కార్యక్రమంతో రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి, అరాచకాన్ని సృష్టించి తన మీద చుట్టుముడుతున్నటువంటి కేసుల నుంచి దృష్టి మరల్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఈ పర్యటనలు. థ్యాంక్ యూ. అదే చెప్తున్నాను, ఇంకా సంతోషం. మేము చెప్పేది ఏంటంటే సినిమాల్లో చాలా మంచివి ఉన్నాయి, రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్స్ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్లు ఏం కొటేషన్స్ చెప్తున్నారు? అవి సినిమా డైలాగులే, ఇవి సినిమా డైలాగులే. మన మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి.
రప్ప నరికేస్తామంటే ఎవరిని నరికేస్తారు? సంతోషమే అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి పదవి తప్పు, అది ఎవరో కుర్రాడు ఏమైనా పట్టుకున్నాడేమో, అట్లాంటిది నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అని అంటే ఇంకా 10 మంది పట్టుకోండి, ఇంకా 10 మంది పెడుదారి పట్టండి. అధికారంలో ఉన్నప్పుడు గంజాయిని ఎంకరేజ్ చేశారు, గంజాయి బ్యాచ్లను ఎంకరేజ్ చేశారు, క్రైమ్ కంట్రోల్ లేకుండా పోయింది, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేశారు. మళ్ళీ ఇప్పుడు అరాచకవాదులందరినీ అంటేసుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం. రాష్ట్ర అభివృద్ధి మీద ఒక కుట్ర జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. నేను కాదమ్మా, కళ్ళ ముందే చెప్పి మీకు లిస్టే చెప్పేశాం కదా, సూపర్ 6 ఇంకా మేము డేట్లతో ఇప్పుడు 15,000 ఇచ్చింది అబద్ధమా? రోజు ఫోటోలు చూస్తున్నారు కదా, క్యూల్లో ఎట్ట నిలబడుతున్నారు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి కదా. నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చాం కదా. నువ్వు 5,000 కోట్లు ఇస్తే మేము ఇచ్చేది 10,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు 9,600 దాకా మాకు ఇప్పుడు అంచనాలు వచ్చినాయి, ఇంకా పెరగచ్చు. నీకు డబ్బులు ఇచ్చినట్టే కదా సంక్షేమం పథకంలోను. పెన్షన్లు కూడా నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చినట్టే అయిపోయింది కదా. మేము ఏది తీసుకున్నా కూడా నీకన్నా రెట్టింపే చేస్తున్నాం, మీకన్నా ఎక్కువే చేస్తున్నాం సంక్షేమంలో. నీలాగా 5 కోట్లు ఇచ్చి 10 కోట్ల అడ్వర్టైజ్మెంట్ మేము వేసుకోవడంలా. 1,000 కోట్లు ఖర్చు పెట్టినా చాలా మా డ్యూటీ అన్నట్టుగా పేదల సేవలో, మత్స్యకారుల సేవలోని ఇంటింటికి కాలినడకన పోయి చేస్తున్నాం తప్ప పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని ప్రచారం చేసుకోవడం లేదు. అదే ప్రచారం తక్కువ చేసుకుంటున్నాం మేము. మా డ్యూటీ మేము చేస్తున్నాం, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అన్నట్టు పోతున్నాం. నువ్వు ఇచ్చినటువంటి కొన్ని పథకాలు అయితే 10 కోట్లు ఇస్తే 10 కోట్ల అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు మీరు. ఏపీ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలని చెబితే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారంటూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి నది బేసిన్లు కూడా తెలియవంటూ విమర్శించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో అధిక వాటా కావాలని డిమాండ్ చేయాల్సిన సీఎం. ఇదే విధంగా సీఎం మాట్లాడితే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వీగిపోతాయంటూ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే, బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని హరీష్ ఆరోపించారు. 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 లెక్క అని కేసీఆర్ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే 1000 ఇచ్చి మొత్తం తీసుకో. కేసీఆర్ చెప్పింది ఏంది 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరు అప్పచెప్తున్నట్టు? బనకచెర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు? ఒకవైపు ట్రిబ్యునల్ ముందు 763 టీఎంసీలు మాకు రావాలని తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 500 చాలని బట్టే. మరి ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వెయ్యిపోవా? అడ్వకేట్లు, తెలంగాణ ఇంజనీర్లు 763 అంటే ముఖ్యమంత్రి 1000 కావాలని మాట్లాడాలి, ఈయననే 500 చాలంటాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు ప్రారంభించింది. ఆర్మేనియా నుండి 110 మంది విద్యార్థులతో ప్రత్యేక విమానం భారత్కు బయలుదేరింది. వీరిలో 90 మంది జమ్మూ కాశ్మీర్లు చెందిన విద్యార్థులు. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు ఇండియా ఎంబసీ తరలించింది. విశాఖ నగర ఖ్యాతి యోగా దినోత్సవంలో ప్రపంచానికి తెలుస్తుంది అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఈ నెల 21న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా గాజువాక క్లబ్ ఆడిటోరియంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని పేర్కొన్నారు. యోగాపై ప్రజల్లో చైతన్యం పెరిగిందని, ఆ దిశగా ప్రచారం కూడా ఊపందుకుందని చెప్పారు. ఈ వేడుక ప్రపంచ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందన్నారు. దేశమంతా ఆ రోజు విశాఖ వైపే చూసేలా ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైందన్నారు. రిజిస్ట్రేషన్ విషయమై ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కూటమి కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. మీ అందరికీ మీడియా మిత్రులకు తెలుసు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో
ఒక ప్రపంచ స్థాయి రికార్డు సాధించాలనే ఒక సంకల్పంతో ఇవాళ మీ అందరం పనిచేస్తున్నాము. గత నెలగా ఈ ఎంటైర్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా మందికి ట్రైనింగ్లు నడపడము, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు అంటే ట్రైబల్ స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్స్, వేద పండితులు అందరూ యోగా చేస్తున్నారు. అండ్ రేపు మనకి ఎల్లుండి జరగబోయే ఈవెంట్లో బీచ్ రోడ్లో ఇంచుమించు ఒక 150 కంపార్ట్మెంట్లు, మిగతా అడిషనల్ లొకేషన్స్ బీచ్ రోడ్కి ఆనుకుని ఇంకో 150 కంపార్ట్మెంట్స్, ఎక్కడన్నా మనకి పెద్ద గ్రౌండ్స్ దొరికితే అక్కడ ఒక 20-30 కంపార్ట్మెంట్స్, అన్ని కలిపి 326 కంపార్ట్మెంట్స్ పెడుతున్నాము. వాళ్ళల్లో ఏంటంటే మినిమం ఒక 3,50,000 మంది ఒకటేసారి యోగా చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మనం ఎంటర్ అవబోతున్నాం అనేది మనందరి టార్గెట్. ఇప్పుడు ప్రభుత్వము అండ్ పొలిటికల్ లీడర్షిప్ అంతా కలిసి చాలా పకడ్బందీగా ఆర్గనైజ్ చేస్తున్నారండి. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఎప్పుడు జరుగుండదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ నంబర్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ వచ్చి యోగా అక్కడ చేసి టైంకి చేయాలి. మళ్ళీ ఒక పబ్లిక్ మీటింగ్ ఏంటంటే 5 PM అంటే 6 PMకి వచ్చినా పర్వాలేదు. ఇక్కడ యోగా 7కి స్టార్ట్ అవుతుందంటే 7 షార్ప్, 7:45కి అయిపోతే ఇంకా అయిపోయినట్టు, దాని తర్వాత ఇంకా రికార్డింగ్ లేదు. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే మీరు ప్రజలందరికీ తీసుకెళ్లాల్సిన మెసేజ్, అందరూ ఆహ్వానితులు. మిమ్మల్ని ఆహ్వానించేది ఏదో రికార్డు కోసమే కాదు, మీ ఆరోగ్యం కోసం. వాళ్ళ సమాజంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బాడీ పెయిన్స్ అని, డైజెషన్ ఇష్యూస్ అని, నిద్ర సరిగ్గా పట్టుకోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మానసికంగా అందరు ఇబ్బంది పడటము, ఇవన్నిటికీ యోగా ఒక గొప్ప సొల్యూషన్. దాంట్లో ఆసనాలు, ప్రాణాయామాలు కానీ రోజు మనం చేయగలిగితే, నేను కూడా ఎర్లీ మార్నింగ్ లెగ్సే రకం కాదండి, ఆనెస్ట్గా చెప్తున్నా. నేను గత వారంగా యోగా పొద్దున్న చేస్తుంటే 6 గంటల లెగ్స్లో నాకు టైర్డ్ అనిపించట్లే. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకెక్కడ చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది. సో నాకు కూడా హ్యాపీగా ఉంది. పర్సనల్గా నేను బెనిఫిట్ అవుతున్నాను, మీరు కూడా అందరు బెనిఫిట్ అవ్వాలని కోరుతున్నాము. రాజవాక్ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారు, ఆయన ఫాదర్ సింహాచలం గారు చనిపోవడం వల్ల కొంత ఈ యాక్టివిటీస్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు, కానీ ఇండైరెక్ట్గా అంత గైడ్ చేస్తున్నారు. మా అబ్జర్వర్స్ ఇక్కడ రాధాకృష్ణ గారు, ప్రభాకర్ గారు ఉన్నారు. ఇతర పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నుంచి ఆల్రెడీ ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కలిపి సక్సెస్ చేస్తారని మేము చాలా బలంగా కోరుతున్నాము. మీ ద్వారా కోరేది ఏంటి అంటే, మీ ఈ నెక్స్ట్ 2 days మీరు మిగతా ఫోకస్ అంతా తగ్గించుకుని యోగా మీద మీరు దృష్టి పెట్టండి. ఈ ఈవెంట్లో మాక్సిమం పార్టిసిపేషన్ అయ్యేటట్టు మీరు జనాల్ని మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. భూ ఆక్రమణ పేరుతో నిర్మాణాన్ని తొలగించాలని రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇంటి యజమానురాలతో పాటు స్థానికులు కూడా అధికారుల తీరుపై మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే జీవీఎంసీ 74వ వార్డు దయాల్ నగర్ క్వారీ రోడ్ సర్వే నెంబర్ 64/1లో అడారి భవానీకి చెందిన పూరి గుడిసె ఉండేది. ఆ పూరి గుడిసెకి 2014 నుండి ఇంటి పన్ను, కరెంటు మీటర్, కొళాయి పన్ను ఉన్నాయి. దానికి 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2096 జీవోలో ఇచ్చిన పట్టా కూడా ఉంది. అయితే సదరు వ్యక్తి గుడిసె స్థానంలో ఇటీవల రేకుల షెడ్ నిర్మాణం చేసుకుంది. దీనిపై పెదగంట్యాడ రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తమ ఇంటిని కూల్చేయాలని చూస్తున్నారని భవానీ ఆరోపించారు. దీనిపై కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణం కూల్చివేతకు రావడంపై మండిపడ్డారు. పేదవాళ్ళ ఇళ్లపై ఇలా చేయడం కరెక్ట్ కాదని దళిత నాయకుడు గంట్యాడ గోవిందరాజ్ పేర్కొన్నారు. అండి అధికారులు ఎందుకు మాట్లాడతారు? మా అబ్బాయి వెళ్తే నేనే చంపేసి అక్కడికి ఇప్పేస్తాను. నువ్వు రౌడీ చేస్తున్నావు, చేస్తున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎప్పటికైనా చంపేసి అక్కడ చెప్పేసి మీ అమ్మ మీ నాన్న వచ్చినా సరే నేను ఎలా సైలెంట్ ఉంటాను, కానీ మీ అమ్మ నాన్న ఏం చేయలేదు. మమ్మల్ని 3 లక్షలు అడిగితే మేము ఎక్కడ ఇవ్వగలండి. మన ఈఆర్ఓ వచ్చి ఆడారి భవాని అంటే లేదు, అక్కడ ఛాన్స్ లేదు. ఇంకా అక్కడ బాగా నోటెడ్ అయిపోయింది. సచివాలయానికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆడారి భవాని అక్కడ జాయిన్ వద్దు, నా కొడుకుని చంపేస్తానని ఎందుకన్నారు అతను? అది అబ్బాయి చంపేస్తాడండి, వంశరెడ్డి చంపేసి గొంతు అంటే అతను కోట్లేసి వెనకాల తిరిగాం కదా. అందుకు నేను 2014లో పాప డెలివరీ అయింది. డెలివరీ అయితే పాములో ఇచ్చి ఇల్లు కూడా పడిపోయి గడ్డ నీరు అంతా వచ్చేస్తుందని
నేను వేయించలేక కట్టుకోవడానికి కూడా స్థితిలో కమరీలు వేయించుకోవడం ఈ రోజు అదే గోళ్ళ మీద నేను రేకులు వేసుకుందే అధికారులు వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారం రోజులు బట్టి రాత్రులు పొగలు కూడా తిండి తిప్పలు లేకుండా ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ ఆఫీస్ ఆవిడ కూడా పట్టించుకోలేదు. వెళ్ళాం కూడా అలా 10 మంది ఇక పక్క ఆవిడ కూడా వచ్చింది. అలా ఆయనకి ఆరోగ్యం పోలే పక్క వాళ్ళు తోడు పెడిసి కూడా వచ్చింది. వెళ్ళాం. ఇప్పుడు ఈ రోజు రాలేదంటున్నారు. ఈ రోజు రాత్రులు పొగలు అనుకున్న మమ్మల్ని తిండి తిప్పలు లేకుండా ఏడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పట్టా ఉంది నా దగ్గర, కరెంట్ బిల్ ఉంది, ఇంటి పట్టా అది ఇంటి పన్ను ఉంది, వాటర్ బిల్లు కడుతున్నాను. బిల్లు ఎందుకు కట్టించుకుంటున్నారు గవర్నమెంట్ అయితే చెప్పండి ఒకసారి. నన్నే ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు ఈ ఇల్లు ఎంఆర్ఓ తప్పుడు రిపోర్టు వీఆర్ఓ ఇచ్చారు. ఏమంటే ఇక్కడ రేకుల షెడ్ కట్టింది పాత 2015లో కట్టిందే పూరిల్లు. అది పూరిల్లు పడిపోయి శిథిలావస్థకు వచ్చేయడంతో రేకులు తీసి వేసుకోవడం జరిగింది. దీని హిస్టరీ ఏంటంటే 2015లోనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు 2022లో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమంటే లాన్ ఫాలో అవ్వమన్నారు. వాళ్ళ సైట్లో ఉంటే మీరు ఎవరు ఎంటర్ అవ్వద్దు, వాళ్ళ ఇంటి పనులు కరెంట్ బిల్లు పట్టాలన్నీ చూపెడుతున్నారు, అది తప్పని మీరు నిరూపించలేకపోతున్నారు, అందుకు ఆ ఇంటి దగ్గర మీరు వెళ్ళొద్దని క్లియర్ కట్గా ఒక ఆర్డర్ ఉంది ఎంఆర్ఓకి జీవీఎంసీకి. ఆర్డర్ ఉన్నా సరే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఇచ్చేసామని చెప్తున్నారు. నోటీస్ అయితే మాకు ఇవ్వలేదు. ఇప్పుడు అసలు యాక్చువల్గా 7 నోటీసు ఫస్ట్ అంటించాలి, మాకు ఇవ్వాలి. 7 నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు 6 నోటీస్ ఇచ్చి కొట్టుకోవాలి ఏమైనా తప్పులు ఉంటే. ఏమీ జరగకుండా ఇచ్చామనేస్తున్నారు అంతే. నోటితో మాత్రం ఏం చెప్పట్లేదు. మాకున్న ఆధారాలు ఏంటంటే ఆ ఇంటికి 296 పట్టా ఉంది. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో పట్టా ఇచ్చారు. ఆ పట్టా ఉంది, ఇంటి పన్ను ఉంది, కరెంట్ మీటర్ ఉంది, కొలాయి ఉంది, ప్లస్ మున్సిపల్ ప్లాన్ ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నా వాళ్ళు ఏదో కొట్టేయాలనే ఉద్దేశం. ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్ని వార్డులు ఒక ఎత్తు, కానీ ఈ ఒక్క 74వ వార్డు ఒక్కటే ఒక ఎత్తు. అన్ని వార్డులో కార్పొరేటర్లు ఇల్లు నిలబెట్టాలని చూస్తున్నారు, ఇక్కడ కార్పొరేటర్ ఇల్లు కూలగొట్టాలని చూస్తున్నాడు. గాజువాకలోని కకే తైబా కబ్రిస్తాన్, కకే కాదర్ కబ్రిస్తాన్ కమిటీ ఏర్పాటుపై మదీనా మసీదు కమిటీ సభ్యుడు ఫజల్ రెహమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరిని సంప్రదించుకుంటా కమిటీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఆల్మాస్ ఫెడరేషన్ జిల్లా కమిటీలో చోటు కోసం గాజువాకలో ఇలా కమిటీ ఏర్పాటు కావడం తగదన్నారు. అన్ని మసీదుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నాక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టి కొందరు స్వలాభం కోసం ఇలా చేయడం తగదన్నారు. తక్షణమే వేసిన కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీ అన్నది రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించారు. मेरा नाम फजलुर रहमान गाजुवाका से ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మన 100 ఫీట్ రోడ్లోని కాకే తైబా అని కబ్రస్థాన్ ఉంది. ఆ కబ్రస్థాన్కి ఈ మధ్యన కమిటీ వేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. అయితే ఈ కమిటీ వేయడానికి కారణం ఏంటంటే ఈ ఆల్మాస్ ఫెడరేషన్లోని ఈ మధ్యనే ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్లోని వాళ్ళే సొంత లబ్ధి కోసం పార్టిసిపేట్ చేయడం కోసం మాత్రమే ఈ కమిటీ వేయడం జరిగింది. ఇది జీవీఎంసీ ఇచ్చింది కబ్రస్థాన్. ఇది ప్రతి మసీద్కి సంబంధించింది, ఏ సొంత వ్యక్తులకు సంబంధించింది కాదు, ఏ సొంత మసీద్కి సంబంధించి కాదు, ప్రతి మసీద్కి సంబంధించింది. అయితే వీళ్ళు కొంతమంది ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం మాత్రమే ఆరిఫ్ అనే వ్యక్తి అక్కడ నామినేషన్ వేయడం కోసం మాత్రమే ఈ కమిటీ వేయడం జరిగింది. అందుకే మేము ఆల్మాస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఆల్మాస్లో కూడా రిక్వెస్ట్, ఈ ఎలక్షన్లో ఎవరైతే నామినేషన్ వేశారో అవన్నీ క్యాన్సిల్ చేసి ఎలక్షన్ రద్దు చేయాలని కోరుతున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందన పథకం అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ కు కూటమి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేడుకోలు. వందనం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా విద్యారంగంలో ఒక భారీ విప్లవానికి, భారీ మార్పుకి పునాది వేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులైన తిరుమూరు నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరి తరఫున, వారి కుటుంబాల తరఫున తిరుమూరు శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో తల్లికి వందనం పథకంలో మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అన్న నిబంధనతో వాళ్ళని తల్లికి వందనం పథకానికి అనర్హులుగా చేయడం వల్ల పేద కుటుంబాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఈ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు తల్లికి వందనం పథకం పొందలేకపోతున్నారు. దయచేసి తల్లికి వందనం పథకాన్ని మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా వర్తింపజేయాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి
ఈ పారిశుద్ధ్య కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నిన్నటి దినమున మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్న ఆదోని నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు 18/6/2025 డానాపురంలో జరిగిన దళిత సర్పంచ్ కు జరిగిన అవమాన సంఘటనపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని, అదేవిధంగా టీడీపీ నాయకులు గుడిసె కృష్ణమ్మ మరియు ఆ రెండు పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా క్షమాపణలు చెప్పాలని, దళితులకు గుడి ఆవరణలో ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మరియు గుడిసె కృష్ణమ్మ, మందకృష్ణ నాయకత్వంలో పనిచేస్తున్న దళిత నాయకులు ఎదురుగా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇప్పటి నుండి ఎక్కడా గానీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరడం జరిగింది. ఇది ప్రత్యేకమైన సందర్భం. నిన్నటి నుంచి మీరందరూ చూస్తూ ఉన్నారు. మాకు సంబంధించినటువంటి మాలో ఒకడైనటువంటి దళితుడిని అవమానించాము అన్నటువంటి ఒక వీడియో తీసుకుని విపరీతంగా దానికి పెడార్థాలు తీస్తా వైరల్ చేస్తున్న సందర్భాన్ని మేము ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకసారి ప్రజలందరికీ కూడా నా నేపథ్యాన్ని నేను ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను కూడా అణగారిన ప్రజల వర్గాల నుంచి వచ్చిన వాడిని, ఒక బీసీని. ఎన్నో సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో కానీ దళిత ఉద్యమాల్లో కానీ రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోట్లాడేవాడిని. నిరంతరం ఈ ఉద్యమాల్లో మునిగి తేలేవాడిని. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కూడా 10-15 సంవత్సరాలుగా నేను అసోసియేట్ అయినా నేరుగా. నేను ఎప్పుడు కూడా ఈ కండువా వేసుకోవడానికి మొహమాట పడలేదు, ఈ ఉద్యమంలో పాల్గొనడానికి జంకలేదు. జేఎంబీఎం ఉద్యమంలో కూడా ఎన్నో రకాల దళితులకు సంబంధించిన సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గళమెత్తడమైన, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళ పక్షాన, మా అందరి పక్షాన నిలబడడానికి ఏ రోజు కూడా వెనుకాడిన వ్యక్తిని. మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషనర్ కృషి చేస్తుందని, మహిళల రక్షణ కోసం 24 గంటలు హెల్ప్ లైన్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మంజుదారి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్ మహిళా జన్ సున్వే అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డి అర్చనా మంజుదార్తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మహిళల భద్రత, వారి హక్కులను కాపాడటం గురించి మాట్లాడుతూ మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ కృషి చేస్తుందని, మహిళా రక్షణ కోసం 24 గంటలు మహిళా కమిషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాధితులు ఏ సమయంలోనైనా తమకు ఫిర్యాదు చేయవచ్చునని, తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ సమస్యలను హెల్ప్ లైన్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని అన్నారు. జిల్లాలో మహిళలకు సంబంధించిన కేసును పరిష్కరించడానికి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. వరకట్నం, సైబర్ నేరాలు, లైంగిక నేరాలు, ఆర్థిక సమస్యలు వంటి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్రంలోనే మహిళలకు సంబంధించిన చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని, త్వరితగతిన వాటిపైన కూడా యాక్షన్ తీసుకుని తొందరగా పరిష్కారం చూపుతామని తెలిపారు. తిరుపతి జిల్లాకు సంబంధించి చాలా కేసులు వచ్చాయని, వాటిని కూడా వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తిరుపతి జిల్లాలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబర్ డాక్టర్ అర్చనా మజుందార్ గారు అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ వచ్చున్నారు. ఇవాళ మొత్తం 8 డిస్ట్రిక్ట్స్ తాలూకా గ్రీవెన్సెస్ని ఇక్కడ ఈరోజు జన్ సున్వాయిలో భాగంగా తిరుపతి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. చాలామంది అంటే ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క కంప్లైంట్ని కమిషన్ సభ్యులు చాలా డీటెయిల్డ్గా వాళ్ళ సమస్యని విని అక్కడికక్కడే కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి కేసు స్టేటస్ తాలూకా తీసుకొని, ఎలా అవుతుంది కేసు పురోగతులు తీసుకొని కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అడిషనల్ రెమెడీస్ ఏమైనా చేయాలా, లేదంటే మళ్ళీ రీఎంక్వైరీ చేయాలా, రీఇన్వెస్టిగేట్ చేయాలా, లేదంటే ఐఓని ఏమన్నా మార్చాలా, ఇట్లా అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని కంప్లైనెంట్స్కి కూడా కేసును బట్టి ఇమ్మీడియట్ జస్టిస్ వచ్చే విధంగా కూడా నేషనల్ కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి జిల్లాలో ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఇలాంటి సమస్యలకు గురవుతున్నారో వాళ్ళకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకి
మెయిల్ అన్న పంపించినా వాళ్ళకి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మన మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మన అడ్మినిస్ట్రేషన్ మీద కూడా దాన్ని సీరియస్గా టేకప్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుందనే ఒక మెసేజ్ చాలా క్లియర్ కట్గా మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇదొక మంచి ప్లాట్ఫామ్ కింద తీసుకొని ఒకవేళ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు కమిషన్కి వెళ్ళకముందే మనమే ముందుగా ఇన్వెస్టిగేట్ చేసి రిజాల్వ్ చేసే విధంగా చూసుకున్నట్టయితే కంప్లైంట్స్ చాలా వరకు తగ్గుతాయి. సో కమిషన్ సభ్యులందరికీ మరొకసారి మ్యామ్, I heartily thank all the members and all the team for coming to Tirupati district. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరిగోరుమల్లి గ్రామంలో శ్రీ కుమారస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంట పొలాల ఆదాయానికి గండి కొడుతూ విఘాతం కలిగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థాన ఆదాయ అభివృద్ధికి సహకరించవలసిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజకీయాలు చేస్తూ తాను లాభాపేక్ష ఆకాంక్షతోటే ఇలా చేస్తున్నారని కరిగోరుమిల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ కుమారస్వామి దేవస్థానానికి 18 ఎకరాల పంట భూమి ఉండగా గత సంవత్సరం రైతులకు పాటలు పెట్టి రైతులు సేద్యం చేసుకుంటున్న మాట వాస్తవమైనప్పటికీ ప్రస్తుత ఆలయ ఈవో లోకేష్ మళ్లీ దేవస్థాన పంట పొలాలకు ఈ నెల 10వ తారీఖున అర్హులైన రైతులు సేద్యం చేసుకునేవారు. పాటలు పాడుకోవాలని గ్రామంలో ఈ నెల 7వ తారీఖున గ్రామంలో టాంటాం వేయించారు. ఈ భూములను 2024 సంవత్సరంలో 3 సంవత్సరములకు గాను పాటలు పెట్టినప్పటికీ మరలా 2025 సంవత్సరం దేవస్థాన భూములు జూలై 7 తారీఖున గ్రామంలో భూముల పాట పెడుతున్నామని టాంటాం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోకేష్ ఎదుట వేయించవలసిన పరిస్థితి వచ్చింది. కావాలని ఇదంతా చేస్తున్నారని గ్రామంలో రైతులు ఆవేదన చెందుతున్నారు. 10వ తేదీన భూముల పాటకు రైతులు సాల్మిన్ సర్టిఫికెట్లు తీసుకొని దేవస్థానం వద్దకు రాగా ఈ రోజు పాటలు నిర్వహించడం లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహించి ఈవో లోకేష్ ను గ్రామ రైతులు నిలదీయగా తప్పకుండా జూన్ 18వ తేదీ నాడు కంపల్సరీ పాట నిర్వహిస్తామని సభాముఖంగా రాసి ఇచ్చారు. దాంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. మళ్ళీ జూన్ 18వ తేదీన మరొకసారి రైతులందరూ పంట పొలాల పాట కోసం దేవస్థానం వద్దకు రాగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాడలేదు. పైగా అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్నది గత దానికి సుమారుగా 18 ఎకర్లో వరి వ్యవసాయం ఉంది. దాన్ని ఇప్పుడు కూడా పాట పెట్టడం ద్వారా పాటలు పెట్టి దాని ద్వారా రైతులు పాడుకుని ఆ దేవస్థానానికి స్విచ్ కట్టడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల క్రితం పాట పెట్టడం జరిగింది. అది 3 సంవత్సరాల అనంతరం మొన్న క్రిత సంవత్సరం జూన్ నెలలో పాట పెడితే అప్పుడు గత 3 సంవత్సరాల క్రితం హెచ్చుపాట వెళ్ళటం వల్ల గత సంవత్సరం కూడా పాట తక్కువ పాటకి వెళ్ళింది. తక్కువ పాటకి ఎందుకు వెళ్ళిందని అడిగితే అప్పుడు తక్కువ పాటకి వెళ్ళింది. 3 సంవత్సరంలో మరి దీన్ని 3 సార్లు వాయిదా వేయాలి. వాయిదా వేసిన తర్వాత మేము పెడతామని గత ఈఓ గారు ర్యాలీ విజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అది మరి 3 సంవత్సరం మళ్ళీ 3 సార్లు మళ్ళీ పాట పెడతారని మేము చూస్తే ఆ 40,000 చిల్లరకి ఆ పాట రాసి 1 సంవత్సరం కాలానికి గాను ఆ పాటని పాట రాయటం గత ఈవో గారు రాయటం జరిగింది. అది 1 సంవత్సర కాలం అవ్వింది కాబట్టి మొన్న 7వ తారీఖుని టౌన్ వేయించి పాట పెడతామని మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఈవో గారు గుమ్మలూరి లోకేశ్వరరావు గారు పాటని పెడతామని అనౌన్స్మెంట్ చేశారు. 10వ తారీఖుని పాట పెడతామని అంటే మేమందరూ రైతులందరూ కూడా సాల్వెన్స్లు అవి రాయించుకుని ఇక్కడ పాట దగ్గరికి వస్తే అప్పుడు ఆ ఈఓ గారు మరి ఆయనకి ఏవే ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు కాదు మేము పాట కొంచెం వాయిదా వేసాం అని చెప్పి ఇప్పుడు ఉన్న రైతులందరూ కూడా అదేంటంటే వాయిదా వేయటువంటి పాట పెడితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు 50,000 55,000 ఇచ్చి పట్టుకెళ్తుంది కదా, ఎందుకు పాట ఆపేస్తున్నారని మేము అడిగితే ఏదో కారణాలు ఉన్నాయండి, మీకు 18వ తారీఖున మేము పాట ఖచ్చితంగా పెడతాం అని అంటే అలా కాదు, మీరు పాట 18వ తారీఖున పెడతామంటే కాదు, మాకు రిటర్న్ పూర్వకంగా రాతపూర్వకంగా మాకు 18వ తారీఖున పాట పెడతామని మీరు చెప్తే మేము వెళ్తామంటే అప్పుడు ఇప్పుడున్న ఈఓ గారు గుమ్మలూరు లోకేశ్వరరావు గారు మాకు రాతపూర్వకంగా 18వ తారీఖున పాట పెడతామని ఇదిగో ఈ కాగితాన్ని 18వ తారీఖున పాట పెడతామని ఈఓ గారు చెప్పడం జరిగింది.
ఈ రోజున 18/6/2025 తారీఖున మేము అందరం కూడా సాల్వెన్స్లు కట్టుకుని మేము ఇక్కడ పాట దగ్గరికి గుడి దగ్గర ఆమస్థానానికి వస్తే ఇక్కడ ఈఓ గారు లేరు. ఈఓ గారికి మనం పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆయన మరి ఎందుకు ఎస్కేప్ అవుతున్నారో మాకు తెలియలేదు. మేము ఈ వివరణ గత ఈఓ గారిని ర్యాలీ రాము గారని మా గ్రామ వాస్తవులే ఈఓ గారు ఆయన అడిగి ఏంటంటే ఇది ఈ పాట 3 సంవత్సరాలకు పెట్టారా 1 సంవత్సరం పెట్టారా అని మేము అడిగితే 1 సంవత్సరానికి రాసాము, సంవత్సరం పాట జరపాలి, మరి జరపకపోవటం కారణం ఏంటో నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే మా రైతులందరూ కూడా మా దేవస్థానం మేమేదో మా స్వలాభం కోసం మేము చేసుకుందామని కాదు, దేవస్థానానికి ఆదాయం రావాలనే ఉద్దేశం ఎక్కువ రావాలనే ఉద్దేశంతో తప్ప మాకు సొంతంగా మేమేదో ఈ దేవాలయం పొలం వల్ల మేము దీన్ని ఏదో సంపాదించుకుందామని కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధాన్యం రేట్లు అన్ని పెరిగిన పరిస్థితుల్లో 50,000 సుమారుగా పాట జరుగుతుంది. మేమందరం 50,000 సుమారుగా పాట పాడుకుంటాకే మేము ఇక్కడికి వస్తడం జరిగింది. వారు ఈఓ గారు గత మరి పాటదారులకి కుమ్మక్కయ్యి చేశారో లేకపోతే ఏ రకమైన చేశారో లేకపోతే వాళ్ళు ఏమన్నా ఈఓ గారికి ఏమన్నా డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఆఫ్ చేయించారో తెలియదు. కానీ ఈ ఈఓ గారు అయితే ఎస్కేప్ అయ్యారు. దీన్ని మీ ద్వారాగా మన ఎండోమెంట్ కమిషనర్ గారికి, డీసీ గారికి, కాకినాడ డీసీ గారికి ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్.